హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హై ప్రోటీన్ దోశ చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత కొంచెం కొబ్బరికాయ చట్నీతో తిన్నాను. సో మీరు కొబ్బరికాయ చట్నీ కాకపోతే అల్లం చట్నీ అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. సో రాత్రంతా శుభ్రంగా కడిక్కిని పప్పుని పెసరపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టాను. తర్వాత కొంచెం వాటర్ వేసి ఉంచాను. వాటర్ అంతా తీసేసి సో మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో వేసుకుని ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం అల్లం, జింజర్, కొంచెం జీలకర్ర, జీరా, కొద్దిగానే అంటే ఇది స్మాల్ స్పూను, అందుకనేసి హాఫ్ స్పూన్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ ఫర్ మీ ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇదిగో నేను మిక్సీ చేసేసుకున్నాను. కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్ బాగా మిక్స్ చేసుకుని, టేస్ట్కి సరిపడా సాల్ట్ బాగా మిక్స్ చేసుకుని ఇది బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ తీసుకోండి. చాలా మంచిది. సో దీంట్లో దీంట్లో ఓన్లీ దాల్, రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఏది యాడ్ చేయలేదు. సో ముందుగా ప్యాన్ పెట్టి, ప్యాన్లో నేను ఆయిల్ యాడ్ చేయలేదు. ప్యాన్లో ఇలా వేసుకున్న తర్వాత నేను కొంచెం ఉల్లిపాయ, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, క్యారెట్, బీట్రూట్, కొంచెం చీజ్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత కొంచెం ఆనియన్స్ వేసాను. తర్వాత బీట్రూట్ గ్రేట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, తురుముకిని. సో నేను అదైతే ముక్కల కింద కట్ చేశాను. తర్వాత క్యారెట్, తర్వాత గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర, కొంచెం చీజ్. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? చాలా టేస్టీగా ఉంది. చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. సో మీరు కూడా ట్రై చేయండి. చీజ్ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. దిస్ ఓన్లీ ఆప్షనల్. అది నేను ఉన్నది కాబట్టి వేసాను, మీరు లేకపోతే నో ప్రాబ్లం. సో కొంచెం ఆయిల్ వేసాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. బాగా కాలనివ్వాలి. బాగా కాలిన తర్వాత మనం టర్న్ చేసుకోవచ్చు. టర్న్ చేసుకున్న పర్వాలేదు, చేసుకోకపోయినా పర్లేదు. బట్ నేను టర్న్ చేశాను ఇలా. కొంచెం అది కూడా కుక్ అవుతే బాగుంటుంది. సో తర్వాత నేను టర్న్ చేసిన తర్వాత కొంచెం వీడియో ఆఫ్ చేయడం మానేశాను. సో బ్లాక్ వచ్చేసింది. తర్వాత టర్న్ చేసి మళ్ళీ ప్యాన్లోనే ఉంచేసాను ఇలాగా. సో చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో అని, ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్టీగా ఉంది. చాలా మంచిది ఆరోగ్యానికి. సో మీరు కూడా ట్రై చేయండి. తర్వాత నేను కోకోనట్ చట్నీ చేశాను. చట్నీ నేను చూపించలేదు.
అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ మీరు వేసుకుని తినండి, చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం వీడియో యాడ్ చేశాను నేను. ఇది ఫిట్నెస్ ఛాలెంజ్. సో చూడండి ఎలా రన్ చేస్తున్నారు జనాలు. సో నేను కొంచెం దూరంగా ఉండి తీశాను.